ఒకటి ఈరోజు మనం జరుపుకునే దినాలు మరియు దాని ముఖ్యమైన విషయాలు మరియు ఆ రోజుల్లో మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్స్ మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకేనా? జూలై 1 అంటే హ్యాపీ డాక్టర్స్ డే. నేషనల్ లెవెల్లో ఈరోజు డాక్టర్స్ డే జరుపుకుంటారండి. డాక్టర్స్ సేవలు చెప్పుకోదగ్గ అంటే కనిపించే దైవాలు వాళ్ళు. ఎనీ టైం ఒక హాస్పిటల్కి కానీ వాళ్ళ దృష్టిలో కేసు కానీ పడ్డదనుకో, హాస్పిటల్కి ఒక పేషెంట్ కనుక వచ్చారనుకో, ఎనీ టైం రాత్రి 12, 1, 2 అని చూడరు. వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళను సెట్ చేయాలనే చూస్తారు తప్ప ఈ 1 అయింది 2 అయింది నేను పడుకోవాలి అన్న ఆలోచనలో డాక్టర్ ఉండడు. అంటే వాళ్ళ సేవను మనం గుర్తించి ఈ రోజుని డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నారు జూలై 1. ఇంకా డాక్టర్స్ అనేవాళ్ళు ఒకవేళ లేకపోతే ఏమవుతుంది? ఎగ్జాంపుల్ నీకు డిసీజ్ వచ్చింది మిత్రమా, ఆ డిసీజ్కి నువ్వు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తాడు డాక్టరు? దానికి తగ్గట్టు మెడిసిన్ రాస్తాడు, దానికి తగ్గట్టు ఉంటాడు. ఒకవేళ నీకు డాక్టర్ అనే వ్యక్తి లేకపోతే ఏమవుతుంది? ఆ సమస్య ఏంటో తెలియదు, ఆ సమస్యకు మూలం ఏంటో తెలియదు, నీ బాడీలో వతలం కుతలం అవుతూ ఉంటావు. ఆఖరికి నీకు ఏమవుతుందో తెలియదు. అంతేగా? అలాగే డాక్టర్స్ అనేవాళ్ళు నిస్వార్థంగా సేవ చేసే డాక్టర్స్కి నా ఉదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మన దేశంలో ఒకవేళ ఎలాంటి ప్లేస్లో అయినా డాక్టర్స్ అనేవాళ్ళు లేకపోతే మనం ఈరోజు కనిపించే దైవాలు అని డాక్టర్స్ని మనం అంటూ ఉంటామండి. కనిపించే దైవాలని మనం అంటూ ఉంటాం. మరియు ఆ డాక్టర్స్ అనేవాళ్ళు చాలా అంటే చాలా గొప్పవాళ్ళు. హ్యాపీ డాక్టర్స్ చేస్తారు. మీరు కనుక లేకపోతే ఈరోజు మేము హెల్తీగా ఉంటున్నాం, మేము హెల్తీగా తిరుగుతున్నాం, మేము హెల్తీగా ఉంటున్నాం అంటే ప్రతి దానికి డాక్టర్స్ కారణం. డాక్టర్స్ అంటే నేచర్తో పోల్చారు మిత్రమా. అంటే నేచర్ ఎప్పుడు పరిగెత్తుతూ ఉంటుంది, అలాగే డాక్టర్స్ కూడా నిరంతరం పేషెంట్స్ కోసం, ఆ పేషెంట్స్ బాగోగుల కోసం ఆలోచిస్తూ ఉంటారు. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక డాక్టర్ వచ్చేసి ఆ పేషెంట్ విషయాలు ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకొని ఆ పేషెంట్కి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలనేది ఆలోచించి ఆ మెడిసిన్ కనుక ఇస్తుండు కాబట్టి ఆ పేషెంట్ అనేవాడు హెల్తీగా ఉంటున్నాడు. అలాగే ఈరోజు నవ్వుల డే అండి, హ్యాపీ నవ్వుల డే. అంటే ఈ నవ్వుల డే ఎందుకు మిత్రమా? నవ్వుల డే మనం రోజు నవ్వుతూనే ఉంటాం కదా. అంటే బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో నష్టాలు ఉంటాయి. ప్రతి ఒక్కదాన్ని ఓర్చుకొని నిలబడేవాడే మనసు. జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ప్రతిదానికి కష్టం వస్తుంది, ప్రతిదానికి ఏదో వస్తుంది. కానీ మానవునికి మాత్రమే ఆ నోరు ఉంది, ఆ నోరిచ్చాడు ఆ దేవుడు. ఆ నోరిచ్చాడు కాబట్టి నీ మనసులో నువ్వు బాధపడుకుంటున్నావు, వేరే వాళ్ళకి చెప్పగలుగుతున్నావు. ఆ బాధల్ని నువ్వు ఎలా చెప్పుకుంటావో సంతోషాలని పంచుకొని నవ్వుకునే దినం అన్నమాట. కష్టమైతే చెప్పుకోమని చెప్పాడు కానీ సంతోషం వచ్చినప్పుడు చెప్పమని చెప్పలేదు. కానీ ఆ సంతోషాన్ని కూడా నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారో వాళ్ళను చెప్పుకొని, అరే గిట్లా జరిగింది నా మామ, అప్పుడు మనం ఇట్లా ఉంటాం అట్లా ఉంటాం ఇట్లా అట్లా అని మాట్లాడుకుంటుంటాం కదా. ఆ మాట్లాడుకుంటే ఏమో ఈరోజు మాట్లాడుకొని సంతోషంగా మీరు ఉండాలి. ఈరోజు మంచి జోక్స్ వేసుకోవాలి. జోక్స్ అంటే ఇంకొకరిని కించపరిచేటట్టు మాట్లాడడం కాదు మిత్రమా. జోక్ అంటే పన్ను ఉండాలి. వాడు మనసులో కానీ బయట కానీ ఇంటర్నెల్లో కానీ అవుట్ సైడ్ కానీ వాడు బాధపడ్డంటూ మనకు కనపడద్దు. కొంతమంది జోక్ అంటే ఇంకొకరిని కించపరిచినట్టు మాట్లాడి లాస్ట్కు జోక్ అంటూ ఉంటారు. అరే వాడు పడే బాధ అంతా పడ్డాక నువ్వు జోక్ అని చెప్తే ఏమున్నది? అంటే జోకుకి మించికి తేడా చాలా ఉంది. నువ్వు వాడిని నవ్వించు అని చెప్పాము కానీ వాడిని ఏడిపించు అని నేను చెప్పలేదు. ఎప్పుడు కానీ ఇంకొక వ్యక్తిని కించపరిచి నువ్వు మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ నీకు లేదు. ఓకేనా? హ్యాపీ జోక్స్ డే. ఇంకా ఈరోజు ఏందండి? ఈరోజు హ్యాపీ చార్టర్ అకౌంట్స్ డే. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఈరోజు చార్టర్ అకౌంట్స్ డే జరుపుకుంటారండి. అంటే
ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు మూలం చార్టర్ అకౌంట్స్. అంటే ఆ చార్టర్ అకౌంట్స్ కనుక ఉంది కాబట్టి ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగుంది. చార్టర్ అకౌంట్స్ వాళ్ళు లెక్కలు చేసి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం ఈ రోజున మనం సంపాదించే ప్రతి రూపాయికి లెక్క తెలుస్తున్నది. మనం పన్ను కట్టినా ఏం చేసినా చార్టర్ అకౌంట్స్ లేనిది కష్టమే. ప్రతి చార్టర్ అకౌంట్కి నా ఉదయపూర్వక హ్యాపీ చార్టర్ అకౌంట్స్ డే. ప్రతి ఒక్క డాక్టర్కి నా ఉదయపూర్వక హ్యాపీ డాక్టర్స్ డే. ప్రతి ఒక్క నవ్వే వ్యక్తికి, ప్రతి ఒక్క ఎంత ఏడుపున్నా నవ్వే వ్యక్తికి, ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని దిగమింగుకొని నవ్వే వ్యక్తికి హ్యాపీ జోక్స్ డే. మానవునికి కష్టం రాకుండా ఉండదు, మానవునికి కష్టం వస్తూనే ఉంటుంది. ఆ కష్టాన్ని ఎదుర్కొని నిలబడిన వాడే మనిషి. అరే నవ్వినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏడుసుడు, బాధ వచ్చినప్పుడు ఏడుసుడు, సంతోషం వచ్చినప్పుడు నవ్వుడు, ఇవి మన జీవితంలో కామన్. కానీ నా దృష్టిలో కష్టమైన, నష్టమైన, బాధ అయినా, సంతోషమైన అన్నీ ఒకటే. ప్రతి టైంలో నేను నవ్వుతూ ఉంటా. గొప్ప కవులు చెప్తూ ఉంటారు, నవ్వుతే ఎలాంటి కష్టాన్నైనా నవ్వుకొని ఎదుర్కొన్న వాడే మనిషి. నేను చిన్నప్పుడు చదువుకున్నాను, ఆ చదువుకున్న విషయాలే నేను మీకు చెప్తున్నాను. అంటే నాకు చిన్నప్పటి నుంచి స్పీచెస్ ఇచ్చడం అలవాటు అండి. స్టేజ్ ఫియర్ బాగుంటుంది. 1000 పీపుల్స్ ఉన్నా వాళ్ళని చూస్తూ నేను మాట్లాడుతుంటాను, వాళ్ళని చూస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వాళ్ళకు స్టేజ్ ఫియర్ అంటే ఏ విషయం, ఏ టాపిక్ అయినా ఆ టాపిక్ నేను చదవను. ఏ గొప్ప వ్యక్తి అయినా ఆ వ్యక్తి చేసిన విషయాలు ఏంటో ఒక్కసారి తెలుసుకొని ఒకసారి చదివి చెప్తాను. ఆయన పుట్టడం, ఆయన మరణించడం నాకు అవసరం లేదు. ఆయన జననం, ఆయన మరణం. జననం అన్న మరణము కామన్ అండి, కానీ వాళ్ళు చేసిన విషయాలు అనేటివి మనకు ముఖ్యమైనవి. అందుకని చిన్నప్పటి నుంచి స్పీచెస్ చాలా ఇవ్వడం జరిగింది. కాబట్టే మీకు నేను ఈ వీడియో రోల్స్ నేను చేయగలుగుతున్నాను. నా టాలెంట్ని నేను జోక్స్ ఏమో ఒకటి చేసి నేను వృద్ధా చేసుకోవాలని అనుకుంటున్నాను. సమాజంలో మనం పనికి రావాలి. అంటే సమాజంలో మనం చెప్పే విషయాలు ఎవరికైనా ఉపయోగపడాలి. అది నా అంశం అండి. అలాగే మనము పుట్టాము చనిపోయాము అంతే అన్నంత అస్సలు ఉండదు మిత్రమా. నువ్వు ఎంతమందికి ఉపయోగపడ్డావు, ఎంతమందిని నువ్వు బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకున్నావు అన్నదే ముఖ్యం. ఓకేనా. భారతదేశంలో నేను పుట్టినందుకు చాలా అంటే చాలా గర్వపడుతున్నాను. మరియు కరీంనగర్ వాసిగా నేను సంతోషపడుతున్నాను. అలాగే భారతదేశంలో ఏ నలుమూరి ప్రాంతంలో అయినా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఈరోజు జోక్స్ డేని జరుపుకోవాలని, హ్యాపీ డాక్టర్స్ డేని జరుపుకోవాలని, హ్యాపీ చార్టర్ అకౌంట్స్ డేని సంతోషంగా, అంటే అన్ని కలిపి వచ్చాయి అంటే ప్రతి డాక్టర్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సంతోషంగా ఉండాలంటే ఆ బాధ నుంచి సంతోషాన్ని వెతుక్కొని నువ్వు నవ్వాలి. అదే ఒక బాధను పట్టుకొని కుమిలిపోయి నువ్వు ఏడవడం అది కరెక్ట్ కాదు. ఏదైనా జరిగినప్పుడు సంతోషమైన విషయాన్ని జరిగిన విషయాన్ని నువ్వు గుర్తు చేసుకొని ఆ విషయాన్ని నువ్వు మళ్ళించుకొని నువ్వు నవ్వాలి. నువ్వు నవ్వుతేనే నువ్వు హెల్తీగా ఉంటావు. హ్యాపీ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి, నువ్వు హెల్తీగా ఉంటావు. నీ ఆట అనేది హెల్తీగా ఉంటుంది, నువ్వు నీ ఆట అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా అన్హెల్తీ పర్సన్స్ కానీ ప్రివెన్షన్ హెల్త్ కోసం కానీ న్యూట్రిషన్ కావాలంటే నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. అలాగే ఛానల్ బోట్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. అలాగే ప్రివెన్షన్ హెల్త్, ఈ రోజుల్లో ఎవరికి ఎలా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుస్తలేదు, ఎవరికి డయాబెటిక్ వస్తుందో తెలుస్తలేదు, ఎవరికి బీపీ వస్తుందో తెలుస్తలేదు. శరీరంలో ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం అయినప్పుడు శరీరంలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనం తినే ఆహారమే ఔషధంగా మారాలని పెద్దోళ్ళు అన్నారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఆహారమే నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్గా మారుతుంది. మరి నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటే ఏంటి అనేది మీకు తెలుసు ఉంటుంది. గూగుల్లో కానీ జెమినీలో కానీ కొడుతుంటారు. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ చాలామంది ఇన్ని ఉంటారు, కానీ నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఎవరు ఇన్ని ఉంటారు. మరి మిత్రమా, నేను తినకుంటే ఎట్లా బతుకుతా, తింటేనే కదా నేను ఏదైనా పని చేయగలుగుతా అంటారు. కానీ మరి తినే దానికి నువ్వు ఇంకొకటి ఎక్స్టర్నల్గా సపోర్ట్ ఉంచుకోవాలండి.
దాన్నే మేము వేదస్ ప్రోపల్స్ అంటున్నాం. మేము అందించే అత్యుత్తమైన న్యూట్రిషన్ ఏంటంటే వేదస్ ప్రోపల్స్. కంప్లీట్ 83 ఇంగ్రీడియంట్స్, ప్రీమియం యాంటీ ఆక్సిడెంట్స్, హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రిషన్. ఇది ఎక్స్ట్రాక్ట్స్ మూలసారాలతో తయారైన న్యూట్రిషన్ అండి. ఇందులో 25 రకాల బెర్రీస్ మరియు 15 రకాల ఫ్రూట్స్ మరియు మంచి హర్బ్స్, అలాగే బ్లూ స్పెర్లినా, తాబేలు అంటే తాబేలు 200 ఏళ్ళు బతకడానికి కారణం ఏంది అని పరిశోధకులు శోధించినప్పుడు నాచు బ్లూ స్పెర్లినా దాన్నే వాళ్ళు బతుకుతున్నారు. మనం ఏం చేస్తుంటామండి, నాచు అనేది మనం తయారయ్యే నాచు అది గబ్బు కావచ్చు, కానీ సముద్రం లోతులో తయారయ్యే నాచు ఏంటండి ఔషధాన్ని మనం తినాలి, కానీ మనం తినలేము కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్స్ రూపంలో మాకు తయారు చేస్తుంది. బయట కొంటుంటాం స్పెర్లినా ప్రొడక్ట్స్. ఆ స్పెర్లినా ప్రొడక్ట్స్ కంటే 100 రేట్లు చాలా రేట్ ప్రొడక్ట్. ఇప్పుడు అన్నం ఉంటుంది మామ, అన్నంలో కూర కలుపుకొని తింటావు, కానీ అట్టి కూరనైతే నువ్వు తినలేవు కదా. అట్టి కూరని తిని నువ్వు అన్నం అయితే పక్కకు పెట్టేయలేవు కదా. అట్లా ఇందులో ఒక కలపడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మిక్స్ అయ్యి యాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్స్గా మారుతున్నాయి. ప్రతి ఒక్క ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, కానీ యాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్ నీ బాడీని హెల్దీగా ఉంచడానికి ఒక్కడికి 100 రేట్లుగా పనిచేస్తుంది. ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి కాబట్టి నేను ముగిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నా వీడియోకి ఒక లైక్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమాజంలో మనం ఉపయోగపడే టాపిక్ చేస్తున్నాను, సమాజంలో ఉపయోగపడే టాపిక్ నేను చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ వస్తే ఈ వీడియో ఎవరికి ఉపయోగపడాలో వాళ్ళకి చేరుతుంది, అంతే కదా. ఈ వీడియో చేయడం వల్ల ఆ వ్యక్తి కానీ బాధలున్నా సంతోషంలో ఉన్నా ఈ వీడియో ద్వారా సందేశం అందించాను కాబట్టి ఆ వ్యక్తికి చేరినప్పుడు అరే నేను ఒక క్రియేటర్ ఉన్నానన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఒక సమాజానికి ఎలాంటి విషయాలు చెప్పాలో అలాంటి విషయాలు చెప్పే వ్యక్తి ఉన్నాడన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. హెల్దీగా ఉండడానికి ఎలాంటి ఫుడ్ తినాలన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. హెల్దీగా అలాగే సంతోషంగా ఉండడానికి ఎలాంటి ఆలోచనలు రావాలన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే వ్యసనాల నుంచి బయటపడాలంటే ఎలాంటి సపోర్ట్ న్యూట్రిషన్ కావాలన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే ప్రతి ఒక్క టాపిక్స్ మనం మాట్లాడుకుంటుందాం. రాబోయే వీడియోస్లో ఇంకా మంచి టాపిక్స్ మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు నుంచి జూలై 7 వరకు వరల్డ్ మొత్తం అంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మొక్కలు నాటుతారు. అంటే మొక్కలు నాటాలన్న అవేర్నెస్ని, అలాగే చెట్లను రక్షించుకునే అవేర్నెస్ని, అలాగే మొక్కలు అనేటి చెట్లు ఒకప్పుడు అడవులు ఉండేవి. అడవులు చేసే పాత్ర ఏంటి అంటే ఆ చెట్ల ఆకుల నుంచి కొన్ని టన్నుల కొద్ది వాటరు మేఘాలకు వెళ్తుంది. మనం అనుకుంటుంటాం సముద్రం నుంచి వాటర్ అనేటి మనం సన్ ద్వారా వెళ్ళి ఆవిరయ్యి వర్షాలు పడుతూ ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాం. అంతకన్నా గొప్పగా చెట్లు చేస్తాయండి. నేచర్ అంటే చాలా గొప్పది, కానీ ఆ చెట్టునే నరికి నేను ఇల్లు కడతా అంటాడు మన మహానుభావులు. నువ్వు ఒక చెట్టు నరికితే 100 మొక్కలు నాటాలి. 100 మొక్కలు నాటగలుగుతుంది ఆ చెట్టును నువ్వు నరకు, అంతేనా. ఈ రోజు గురించి నువ్వు ఆలోచించకు, భవిష్యత్ తరాల గురించి నువ్వు ఆలోచించు. నీ యొక్క రోజు గురించి నువ్వు ఆలోచించుకొని నా పిల్లలు బాగుండాలని నేను ఇల్లు కట్టుకోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీ చుట్టూ ఆక్సిజన్ ప్లాంట్స్, అలాగే నీ చుట్టూ మంచి చెట్లను నువ్వు నాటుకో, ఓకేనా. నిరంతర కార్మికులకు మరియు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా దిగమింగుకొని కష్టపడే వ్యక్తులకు హ్యాపీ జోక్స్ డే. ఓకే, బాయ్. కంటెంట్ ఐడియాస్ HCFA ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక లైక్ మీరు కొట్టగలిగితే నేను సంతోషిస్తున్నాను. అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే కొడతలేరు. ఆ లైక్ కొడితే ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది, ఓకేనా. బాయ్.